ఈ వారం తనుజ ఓటింగ్ కళ్యాణ్ ఓటింగ్లో సగానికి సగం పడిపోయింది. చాలా చోట్ల పడిపోయింది. యూట్యూబ్ పోల్స్ నమ్మబాకండి. యూట్యూబ్ పోల్స్ నేను చెప్తాను కదా, ఏదో ఒక సాఫ్ట్వేర్ యూస్ చేసి యూట్యూబ్ పోల్స్ని మ్యానిపులేట్ చేయొచ్చు. బట్ ఇన్స్టాగ్రామ్ పోల్స్ కానీ కొన్ని సైట్లో పోల్స్ కానీ మ్యానిపులేట్ చేయలేము. సో ఫస్ట్ ప్లేస్లో కళ్యాణే ఉన్నాడు. కళ్యాణ్కి యాక్చువల్గా ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దాకా ప్రతిరోజు చెప్పినట్టుగానే నెంబర్ 1 పొజిషన్లో తనూజ గారు ఈ వారం కూడా నెంబర్ 1 పొజిషన్లో తనూజ గారు ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే, తనూజ గారి ఓటింగ్ బ్యాంక్ తగ్గాలి అంటే 2 జరగాలి. ఒకటి, కళ్యాణ్కి పాజిటివ్ ఫుటేజ్ భయంకరంగా పెరగాలి. ఈ మధ్యకాలంలో పెరుగుతున్నట్టుగా కనపడుతుంది. 2, అదే టైంలో తనూజ గారికి నెగిటివ్ ఫుటేజ్ పెరిగి ఆవిడికి తగ్గాలి. ఈ 2 జరిగినప్పుడే ఆవిడ ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్ కానీ. ఏంటిది, తనుజ ఓటింగ్ పడిపోయిందా? ఓకే, ఆదిరెడ్డి తెలుసుగా నీకు. ఆల్మోస్ట్ బిగ్ బాస్ రివ్యూస్లలో అసలు పెద్ద ఛానల్ అంటే ఆదిరెడ్డిదే. సో ఈరోజు డేట్ వరకు ఈరోజు కూడా ఆయన ఓటింగ్ పోల్ పెట్టిండు. ఈరోజు అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ రోజు ఎపిసోడ్ వరకు టాప్లో ఉన్నది తనుజని ఈరోజు ఇంకా చెప్పిండు. సో ఆయనను వదిలేద్దాం. మిగతా ఏ ఛానల్ అన్నా చూడు, నువ్వు ఫస్ట్ టాప్లో ఉన్నది ఎవరు? తనుజనే. సో నువ్వు మాత్రం ఏమని చెప్తున్నావు? తనుజ ఓటింగ్ మొత్తానికే పడిపోయింది. ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్కి వచ్చింది. కళ్యాణ్ టాప్ ప్లేస్లో ఉన్నదని చెప్తున్నావు. ఓకే, మళ్ళీ అంటున్నావు యూట్యూబ్ పోల్స్ని నమ్మకండి. అసలు నువ్వు ఎట్లా యూట్యూబర్ అయినావు, ఎట్లా రివ్యూస్ ఇస్తున్నావు, ఏంటిదో ఏంటి? యూట్యూబ్ పోల్స్ని మ్యానిపులేట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ని చేయరాదు. అమ్మా, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు కావాలంటే ఇన్స్టాగ్రామ్ని మ్యానిపులేట్ చేయొచ్చు, యూట్యూబ్ని మ్యానిపులేట్ చేయడం ఇంపాసిబుల్. ఈ మాత్రం ఇంకా తెలియదు నువ్వు అసలు ఎట్లా రివ్యూస్ ఇస్తున్నావు, ఎట్లా యూట్యూబర్ అయినావు. ఇన్ని రోజు నీకు అసలు కనలేవు అనుకున్నా, తలకాయ ఇంకా లేదు నీకు. అసలు ఏం మాట్లాడుతున్నావో, ఏంటిదో, ఏం చెప్తున్నావో, ఇదంతా నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే అసలు ఆ మీద కోపంతో నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థమవుతుంది. అసలు అది ఫస్ట్ తెలుసుకో నువ్వు. సో అందరి ఛానల్లో టాప్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న తను నీ ఛానల్లో మాత్రం సెకండ్ ప్లేస్లో ఉన్నది. ఆమె ఓటింగ్ పడిపోయింది. ఇది నీకు విషయం చెప్పన్నా, మెయిన్ థింగ్, ఆమె టాప్ ప్లేస్లో ఉన్నదని నీకు కూడా తెలుసు. సో ఆమెలో నెగిటివిటీ ఎట్లా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే నువ్వు ఒక చెప్తున్నావు. ఏంటంటే, అరే తనుజ ఓటింగ్ పడిపోయిందని తెలిస్తే జనాలు ఏమనుకుంటారు? అరే ఈ పిల్ల ఓటింగ్ పడిపోయిందిరా, నెగిటివిటీ వచ్చేసింది, మరి ఈ పిల్ల ఏం చేసిందో అని అనుకోవాలని నెగిటివిటీకి క్రియేట్ చేస్తున్నావు నువ్వు. ఒకటి గుర్తుంచుకో, లేని నెగిటివిటీని ఎంత క్రియేట్ చేస్తే నువ్వే అంత నెగిటివిటీ అవుతావు. అర్థమైందా? నెగిటివ్ అయ్యేది నువ్వే, అక్కడ తను కాదు. ఎందుకంటే అక్కడ లేనిది క్రియేట్ చేస్తున్నావు. అఫ్కోర్స్ నువ్వు కళ్యాణ్ టాప్ ఉన్నాడని చెప్తున్నావు. ఒక ఓట్స్ పరంగా కళ్యాణ్కి ఓట్స్ పడి తను టాప్లో ఉంటే మాకు వేరే ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే తను కష్టపడ్డాడేమో, జనాలు మెచ్చిండేమో, జనాలు మెచ్చి ఓటేస్తున్నారు, తను టాప్లో ఉన్నాడు. సో మనకి ఇలాంటి ఏ అభ్యంతరం లేదు. కానీ లేనిది నువ్వు క్రియేట్ చేసి చెప్పి తనజ ఓటింగ్ మొత్తానికే పడిపోయింది, తనజ సెకండ్ ప్లేస్ వచ్చేసింది, రాను ఇంకా పడిపోతుందేమో, కళ్యాణ్ టాప్ పోయిండు అని లేని పుకార్లు ఎందుకు చెప్తున్నావు నువ్వు? అసలు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అసలు ఆ మీద మొత్తం నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నావు? ఎందుకు? అసలు ఏం సాధిద్దామని నీకు విషయం చెప్పన్నా, అట్లా లేని నెగిటివిటీ నువ్వు క్రియేట్ చేస్తావన్నా క్రియేట్ కాదు. దానివల్ల నువ్వే లాస్ అవుతావు తప్ప మిగతా వాళ్ళకి ఏం కాదు. అర్థమైందా? అక్కడ అంతెందుకు. నేను రీసెంట్గా అసలు ఒకసారి నువ్వు ఏ సీజన్లో పోయినావు ఇంకా నాకు గుర్తులేదు. ఒకటే గుర్తున్నది నాకు, నువ్వు హెల్మెట్ అయిపోతే నేను హెల్మెట్ కాను అన్నావు చేసినావు, అది మాత్రమే గుర్తున్నది. ఆ సీజన్లో నీకు ఎంత నెగిటివ్ ఉన్నది తెలుసా? ఆ నెగిటివ్ ఉన్నది కాబట్టి నువ్వు హౌస్ నుంచి తొందర హెల్మెట్ అయినావు. అర్థమైందా? తనన్నా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏ అబ్బాయి ఇంకా టాప్లో లేడు, కానీ తనచే ఇప్పటికి ఇంకా టాప్ ప్లేస్లో ఉన్నది. కనీసం నువ్వు దాని దరిదాపులోకి ఇంకా పోలేకపోయినావు. ఆమె పోయింది. ఆమెకు జనాలకు ఆమె నచ్చు, పాజిటివ్, తను ఏదో సంథింగ్ నచ్చే తనకు ఓట్లేసి తను టాప్లో ఉంచిండు. కనీసం నీకు అది ఇంకా దిక్కులేదు కదా. నువ్వు కనీసం దరిదాపులకు ఇంకా పోలేవు. నువ్వు ఎంత నెగిటివిటీ క్రియేట్ చేద్దాం అనుకున్నా అది వరస్ట్ థింగ్. ఇప్పటికైనా నువ్వు మారిస్తే బెటర్, లేకపోతే అసలు నష్టం నీకే. ఎందుకంటే జనాల దృష్టిలో నువ్వే అయ్యేది నెగిటివ్. ఇంకా చెప్తే బాగుండదు.